ఆర్ఆర్‌బీ రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఫ్రెండ్స్. మొత్తం 11,127 ఏఎల్‌పీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఒకసారి డీటెయిల్స్ గనుక చూసినట్టయితే ఫస్ట్‌గా అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్‌పీకి సంబంధించి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ వాళ్ళు అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్ 10థ్ క్లాస్ అర్హతతో మరియు ఐటీఐ ఆర్ డిప్లొమా చేసిన అభ్యర్థులైతే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా అయితే నోటిఫికేషన్‌ని రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్ సాలరీ వచ్చేసి 19,900 వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ జాబ్ టైప్ వచ్చేసి ఫుల్ టైమ్ ఉంటుంది అని మెన్షన్ చేశారు. అక్రాస్ రైల్వే జోన్స్‌లో ఎక్కడైనా మీకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ మెట్రిక్యులేషన్ ప్లస్ ఐటీఐ, డిప్లొమా చేసి ఉండాలని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ ఒకసారి డీటెయిల్స్ చూసినట్టయితే వేకెన్సీస్ వైస్‌గా సెంట్రల్ రైల్వేలో 1400 వేకెన్సీస్ కేటాయించారు. ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 700 కేటాయించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 1625 వేకెన్సీస్ కేటాయించారు. ఈస్టర్న్ రైల్వేలో 608, నార్థర్న్ సెంట్రల్ రైల్వేలో 457, నార్థర్న్ ఫ్రాంటియర్ రైల్వేలో 1276 వేకెన్సీస్ మరియు సదరన్ రైల్వేలో 1531, నార్థర్న్ రైల్వేలో 740, నార్త్ వెస్టర్న్ రైల్వేలో 600 కేటాయించారు. సౌత్ సెంట్రల్ రైల్వేలో 674, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 200 కేటాయించారు. సౌత్ వెస్టర్న్ రైల్వేలో 200 కేటాయించారు. వెస్ట్ సెంట్రల్ రైల్వేలో 541, వెస్టర్న్ రైల్వేలో 214 వేకెన్సీస్ మరియు చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ సీఎల్‌డబ్ల్యూలో 66 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్ మొత్తం 11,127 వేకెన్సీస్ అయితే లోకో పైలట్‌కి సంబంధించి అయితే నోటిఫికేషన్‌ని రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్ నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసి 4థ్ వీక్ ఫిబ్రవరిలో ఉంటుంది అని మెన్షన్ చేశారు. అంటే నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్ అప్లికేషన్ వచ్చేసి ఈ మార్చ్ అంటే ఈ మంత్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. సెలక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చేసి సీబీటీ 1 మరియు సీబీటీ 2 ఉంటుంది. మరియు సీబ్యాట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ చేసి మనకైతే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్ మీరు గనక మన ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్‌పై కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్టయితే ఫ్రెండ్స్ అసిస్టెంట్ లోకో పైలట్‌కి సంబంధించి 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులైతే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రిక్యులేషన్ ప్లస్ ఐటీఐ ఆర్ డిప్లొమా చేసిన అభ్యర్థులైతే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ అప్లికేషన్ అయితే వాళ్ళ ఆర్ఆర్‌బీ ఏఎల్‌పీ ఆఫీషియల్ నోటిఫికేషన్ వెబ్‌సైట్‌లోనే మీరు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చేసి సీబీటీ 1 ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్ ఉంటాయి. తర్వాత సీబీటీ 2 ఉంటుంది. ఫ్రెండ్స్ ఇవైతే డొమైన్ స్పెసిఫిక్ టెస్ట్ అంటారు. టెక్నికల్ నాలెడ్జ్ అండ్ ఆప్టిట్యూడ్‌కి సంబంధించిన ఎగ్జామ్ అయితే ఉంటుంది. తర్వాత సీబ్యాట్ అయితే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఫ్రెండ్స్. ఇది కూడా ఆప్టిట్యూడ్ ఫ్రెండ్స్ ఆప్టిట్యూడ్ టెస్టే అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ ఏఎల్‌పీ క్యాండిడేట్స్‌కి అయితే ఇదైతే మ్యాండేటరీ ఎగ్జామినేషన్ అని మెన్షన్ చేశారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ చేసి మీకు అయితే ఫైనల్ అపాయింట్‌మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను వీలైనంత త్వరగా మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఎందుకంటే 10థ్ క్లాస్ అర్హతతో అయితే రైల్వేస్ నుంచి అయితే మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్ ఇది అయితే భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ 10థ్ క్లాస్ మరియు ఐటీఐ డిప్లొమా చేసిన అభ్యర్థులకైతే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ డైలీ ఇలాంటి నోటిఫికేషన్ అప్డేట్స్‌కి రావాలి అంటే మన ఛానెల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.